ఏంటి పూనా? నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో చెప్పు. లేదు, నాకొక ప్రాబ్లం ఉంది. దాని గురించి పర్సనల్గా నీతో డిస్కస్ చేయాలి. నాతో పాటు వస్తావా? పర్సనల్ ప్రాబ్లమా? అదేంటో ఇక్కడే చెప్పచ్చు కదా. ఎక్కడికి వెళ్ళడం ఎందుకు? అది కాదు, ఒక 10 నిమిషాలు నాతో టైం స్పెండ్ చేయవా ప్లీజ్? ఎందుకు ఇలా రిక్వెస్ట్ చేస్తున్నానో అర్థం చేసుకో. ఏంటిది ఈయనతో మాట్లాడుతుంది? దేని గురించి? భువన్ ఏంటి ఈయనని తీసుకెళ్తుంది? ఎక్కడికి వెళ్తున్నారు? పల్లవి, అమ్మా, ఏంటి ఇక్కడ నిలబడిపోయావు? అల్లుడు గారు ఏరి? అది వెళ్ళిపోయారు. అదేంటి వెళ్ళిపోవడం? నీ కన్నేంటి అలా కొట్టుకుంటోంది? ఇప్పుడే స్టార్ట్ అయిందమ్మా. కుడి కన్ను కొట్టుకుంటుంది. కుడి కన్ను కొట్టుకోవడం మంచిది కాదు. ఏదో అరిష్టానికి సూచనలాగా ఉంది. అది అపశకునం. ఒక పంచే, గుడికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ తిరిగి దండం పెట్టుకో. ఏమైనా ఉంటే పోతుంది. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. సరే, వెళ్ళిరా. యమునా, మా ఆయన వెళ్ళిపోయారు. నన్ను కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? ఇదిగో బండి కీస్ తీసుకో. నువ్వే బండి తీసుకొని వెళ్ళు. నేను మన ఫ్రెండ్స్తో సినిమాకి చెక్కేస్తున్నా. బండి రేపు కాలేజ్లో కలెక్ట్ చేసుకుంటా. ఓకే? ఓకే. పార్కుకి తీసుకొచ్చావేంటి? కూర్చో, చెప్తాను. కూర్చోవడం కాదు, అసలు విషయం ఏంటో చెప్పు. ఏదో మాట్లాడాలన్నావు కదా. అరే చెప్తాను కదా, కూర్చో. ఎందుకని తొందర పెడతావు? కూర్చో. ఇప్పుడు వస్తాను, ఒక్క నిమిషం. నువ్వేం టెన్షన్ పడుకో. కాసేపటి వరకు చరణ్తో టైం స్పెండ్ చేయి. నేను ఏర్పాటు చేసిన వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత చరణ్కి కూడా మాట్లాడే అవకాశం ఉండదు. ఖచ్చితంగా మీ ఇద్దరికి పెళ్లి చేస్తారు. నిజంగా? డెఫినెట్గా, అనుమానమే లేదు. వాళ్ళు వచ్చేటప్పుడు హింట్ ఇస్తాను, కొంచెం ఓవర్ యాక్షన్ చేయి. ఆ మాత్రం నువ్వు చేసావు అంటే మిగతాదంతా వాళ్లే చూసుకుంటారు. ఓకే? ఏంటి బోనా, ఏమైంది? ఎందుకు వెయిట్ చేస్తున్నావు? ఎవరైనా రావాలా? ఎవరు రావటం ఏంటి? మనిద్దరమే. ఏమైంది? మంట మంట. ఒక్క నిమిషం ఆగు. చరణ్, దొరికేశావు. పల్లవి, నువ్వు అవుట్. బాసు, అయిపోయిందా? మీరంతా ఎవరండి? మీ బ్రదర్ అనుకో. ఎంతసేపు అయింది పార్క్ వచ్చి? జస్ట్ ఇప్పుడేనండి. సరే అయితే ఇక పెళ్లి చేసుకుంటే పని అయిపోతుంది. పెళ్ళా? పెళ్ళా? అంత షాక్ ఇస్తున్నారేంటి? మీరు లవర్సే కదా? ఏమండి, మీరు పొరపాటు పడుతున్నారు. మేము లవర్స్ కాదు, జస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? మాట్లాడడానికి వచ్చారు అంతే కదా? అంతే అంతే. ఏవమ్మా, అబ్బాయిలంటే వాళ్ళ అవసరాల కోసం 100 అబద్ధాలు చెప్తారు. ఆడపిల్లవై ఉండి మీరు కూడా ఇంత అమాయకంగా ఉంటే ఎలా చెప్పు? లేదండి, మేము నిజంగానే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అయితే ఇంట్లో మాట్లాడుకోవచ్చు కదా, ఫోన్లో మాట్లాడుకోవచ్చు కదా.
లేదంటే నలుగురు ఐదుగురితో ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుకోవచ్చు కదా. ఒక అబ్బాయి అమ్మాయి వచ్చి పార్క్లో కూర్చుని ఏం మాట్లాడుకుంటారమ్మా? ఫ్రెండ్షిప్ ఎలా చేయాలి, ఎలా ఉండాలి, దీని గురించి తీరి మాట్లాడుకుంటున్నారా? ఇంకేంటన్న మాటలో తీసి తాళివు. రా బ్రదర్, కట్టేయి తాళి. ఏం మాట్లాడుతున్నారండి? నిజంగా మేము ఇద్దరం ఫ్రెండ్సే, మీరు పొరపాటు పడుతున్నారు. చూడు బ్రదరు, దొరికేసిన వాళ్ళందరూ ఇదే డైలాగ్ చెప్తారు. నువ్వు ఫ్రెండ్స్ అన్నావు, ఇంకా నయ్యం కొంతమంది అయితే బ్రదరు సిస్టర్ అని చెప్పారు. ఇవన్నీ కాదు గాని దా తాళి కడుదు గాని. అది కాదండి. బోనా, నువ్వేం మాట్లాడవేంటి? ఏంటి ఆ అమ్మాయిని బెదిరిస్తున్నావు? ఫ్రెండ్స్ కదా నువ్వంటే అవునంటుంది ఆ పిల్ల, మేము నమ్మేస్తామా? ఇవాళేమో మీ అవసరాలకేమో ప్రేమ అని పేరు చెప్పి పార్కులు తిప్పుతారు. మాలాంటి వాళ్ళు పట్టుకుంటే ఫ్రెండ్స్ అని ఎస్కేప్ అయిపోతారు. ఆ తర్వాత మోసపోయేది ఈ అమాయక ఆడపిల్లలు ట్యాంక్ బండ మీద శవాలుగా తేలుతూ ఎంతమందిని చూడలేదు. తమ్మి ఇవన్నీ వద్దు, ముందు తాళి కట్టు. అయ్యో సార్, నాకు ఆల్రెడీ పెళ్ళయింది. మర్యాదగా నువ్వు తాళి కట్టకపోతే కాళ్ళు చేతులు విరిచి మరీ కట్టిస్తాను. కట్టు. కడతావా లేదా? పల్లవి హస్బెండ్లా ఉన్నాడే. హలో పల్లవి, ఇక్కడ పార్కులో ఏంటి అలా చూస్తున్నావు? తాళి కట్టు. కడతావా లేదా కాళ్ళు చేతులు విరగొట్టమంటావా? తీసుకో తాళి. కట్టమంటున్నాడుగా, కట్టు. చరణ్ చరణ్ చరణ్, ఇదెలా వచ్చింది? ఎవరమ్మా మీరు? మీరు తప్పు చేస్తున్నారన్నా. తప్పు కాదు, వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తున్నాను. అదే తప్పు చేస్తున్నారంటున్నాను. తినకు ఆల్రెడీ పెళ్ళయింది. నేనే ఆయన భార్యని. ఏంటి నువ్వు ఇతని భార్యవా? మీ ఇద్దరికి పెళ్ళయిందా? అవునన్నా. వాడు అదే డైలాగ్ చెప్పాడు. ఫోటోలు చూపించరా అంటే లేవు అన్నాడు. కావాలంటే చూడండి, మేమిద్దరం భార్యాభర్తలం, మాకు పెళ్లి జరిగింది.